హ్యాపీనెస్ అనేది వాళ్ళ పేరెంట్స్ బాగా సెటిల్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ ఉండి అలా ఏం చేసేవారు మేబీ అలా ఫీల్ అవుతారు కావచ్చు. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ లైక్ చదవాలి, జాబ్ చేయాలి. ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఒక కైండ్ ఆఫ్ చేద్దాం వెంటనే ఎందుకు అంత హైప్ ఎన్ఆర్ఐ సంబంధం అనగానే చాలా మంది బ్లైండ్ గా ఈ మధ్య యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎక్కువ ఉంటారు. ఒకవేళ వాళ్ళ కిడ్ లేకపోతే యూఎస్ లో దే ఫీల్ గిల్టీ. ప్రెస్టేజ్ వెళ్ళిన తర్వాత 6 months తర్వాత అరే కార్ కొన్నామా అంటే అంత అఫోర్డబుల్ కారు ఆర్ ప్రెస్టేజ్ కోసం కొనేస్తున్నారా అంటే ఇక్కడ రాగానే అరే ఏంట్రా ఇలా ఉంది అనేలాగా వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ యూ అబ్జర్వ్? ట్రాఫిక్. ఓకే, ఎడిటర్ కావచ్చు, సమ్ హోస్ట్ కావచ్చు, యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్ కి రావాలంటే అదర్ కెరియర్ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్ నౌ. అండ్ హౌ ఆఫెన్ యూ మిస్ వరంగల్? ఎవ్రీ డే. హాయ్ హలో, వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్కూప్ క్రానికల్స్. సో మేము ఎవరము ఏంటి అనేది ఇప్పుడు మీరు కంటిన్యూస్గా ఈ పాడ్కాస్ట్ ఈ ఛానల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ మనతో మన స్టూడియోలో వీ హ్యావ్ సంతోష్. హీఈస్ ఫ్రమ్ అమెరికా, హీస్ అ టెకీ ఇన్ అమెరికా. అండ్ మనకు క్యాజువల్గా యాజ్ అన్ ఇండియన్, ఒక యంగ్ ఇండియన్గా లేదా సమ్మన్ హూ ఇస్ అంటే అరే అమెరికాలో ఎలా ఉంటారా, ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో ఎలా సర్వైవ్ అయ్యారు అని చాలా పర్స్పెక్టివ్స్, చాలా క్వశ్చన్స్ మనకు ఉంటాయి. అవన్నీ మనకున్న డౌట్స్ అన్ని ఇవాళ ఈ పాడ్కాస్ట్లో మనం క్లారిఫై చేసుకోబోతున్నాం. సో లెట్స్ మీట్ సంతోష్. హాయ్ సంతోష్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. సో ద ఫస్ట్ క్వశ్చన్ అంటే ఐ వాంట్ టు నో యువర్ జర్నీ ఫ్రమ్ వరంగల్ టు అమెరికా. Sure. So actually, like I was born in Varangal. So నాకు ఫస్ట్ నుంచి లైక్ 10th క్లాస్ చదివేంత వరకు లైక్ నాకు టెక్కీ తెలియదు. లైక్ ఐ బార్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ. సో లైక్ ఐ హ్యావ్ నెవర్ టచ్డ్ ఎ కంప్యూటర్ టిల్ లైక్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్. సో నాకు తొందరగా జాబ్ రావాలని నేను పాలిటెక్నిక్ చేశాను. దాంట్లో కంప్యూటర్ సైన్స్ యాక్సిడెంటల్గా చూస్ చేసుకున్నాను. దాని తర్వాత లైక్ ఈవెన్ when I went to the first class, my friends అందరూ లైక్ వాళ్ళు వచ్చేసి everyone started using the computer, but even like నాకు ఫస్ట్ ఎక్కడ లైక్ బటన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలో కూడా తెలియదు సిపిలో. సో ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ద లైక్ మానిటర్. సో వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతూ ఉండే. దెన్ ఓకే లైక్ ఫ్రమ్ దేర్ లైక్ ఐ థాట్ ఓకే నేను చేయాలి, లైక్ ఐ హ్యావ్ టు స్టడీ మోర్. అండ్ ఈవెన్ లైక్ ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో ఈవెన్ ఐ స్టడీ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్. ఇంకెక్కువ కష్టపడ్డాను. అండ్ లైక్ అప్పటి వరకు నాకు లైక్ నా ఫ్రెండ్స్ అంతా లైక్ లోకల్ వాళ్ళు. సో వాళ్ళకి లైక్ బీటెక్ చేయాలి, లైక్ పెద్ద జాబ్ చేసుకోవాలి అలాంటి ఏం థాట్ లేదు. లైక్ నాది వెరీ నారో మైండెడ్ ఉండేది. జస్ట్ ఊరికే డిగ్రీ చేయాలి, ఏదో జాబ్ చేయాలి, బట్ ఆ జాబ్ పేరు కూడా నాకు తెలియదు అప్పట్లో. అండ్ ఫస్ట్ థింగ్ అప్పుడు నాకు మనీయే కావాలి. ఐ వాంటెడ్ టు సెటిల్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, లైక్ మా ఫ్యామిలీని సెటిల్ చేయాలని ఉండేది. సో ఇంకా నేను అలా చూస్ చేసుకున్నాను. సో ఐ స్టడీ హార్డ్. తర్వాత నేను సిబిఐట్లో సీట్ తీసుకున్నాను. లైక్ నాకు అప్పుడు పాలిటెక్నిక్లో స్టేట్ 14th ర్యాంక్ అలా వచ్చింది. సిబిఐటి చదివాను. సో ఐ లర్న్డ్ ఎ లాట్ ఈ జర్నీతో. లైక్ పాలిటెక్నిక్లో చదివేటప్పుడు నా నారో మైండ్ కాస్త కొంచెం బ్రాడ్ మైండ్ అయింది, బట్ దట్ ఈస్ ఇన్ వరంగల్. సో అది ఇంకా సరిపోదు. బట్ వెన్ ఐ జాయిన్ సిబిఐటి ఇంకా ఓపెన్ అయింది. లైక్ ఐ లర్న్డ్ ఎ లాట్ విత్ మై లైక్ అదర్ ఫ్రెండ్స్. ఇది ఏ ఇయర్ లో మీరు లైక్ సిబిఐటి? 2012 పాస్ అవుట్ నేను. సో ఇట్ ఈస్ బిట్వీన్ 2009 and 2012. యాక్చువల్లీ హ్యాపీ డేస్ టైం నన్ను టీజ్ చేసేవాళ్ళు. హ్యాపీ డేస్ సినిమా చూసి లైక్ అట్లా ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అలాంటి థాట్స్ ఏమైనా ఉండేనా? బికాజ్ చాలా మంది లేదు నాకు లైక్ మేబీ లైక్ ఐ మీన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈవెన్ లైక్ హ్యాపీ డేస్ అనేది లైక్ వాళ్ళ పేరెంట్స్ బాగా సెటిల్ అయిపోయి లైక్ వాళ్ళకి సపోర్ట్ ఉండి అలా ఏం చేసేవారు మేబీ అలా ఫీల్ అవుతారు కావచ్చు. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ లైక్ చదవాలి, జాబ్ చేయాలి, అంతే ఉండేది. ఇంకో పర్స్పెక్టివ్ ఉంటుంది. సిబిఐటిలో చదివిన ప్రతి ఒక్కడు లైక్ అంటారు కదా బాగా రిచ్ పీపుల్ ఉంటారు వాళ్ళు చాలా మంది. నిజమైన అది నిజంగా సిబిఐటిలో చదివిన ప్రతి ఒక్కడు ఇట్లా రిచ్ పాష్ ఇలాంటి వాళ్ళే వస్తారా? అంటే ఒక పర్స్పెక్టివ్ సొసైటీలో అది ఫిక్స్ అయిపోయింది. అవును, సిబిఐటి అంటే అది రిచ్ కాలేజ్ రా, అందరు బెంజ్ మర్సిడీస్ ఇలాంటి దాంట్లో వస్తారు అని చెప్పి అంటుంటారు. ఎస్ అవును. సో యాక్చువల్లీ పేమెంట్ సీట్స్ ఉంటాయి. లైక్ నేను చదివేటప్పుడు యాక్చువల్లీ ఈవెన్ బాలకృష్ణ వల్ల లైక్ ఐ థింక్ స్మాల్ డాటర్ తను నాకు సీనియర్ లాగా ఉండేది. సో అలా లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది పాపులర్ అని తెలియదు, బట్ చాలా మంది లైక్ సెలబ్రిటీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో యా ఈవెన్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. సో బట్ ఏమో అంటే నేను ఎక్కువ వాళ్ళతో లైక్ ఏమో కనెక్ట్ అవ్వకపోయేవాడిని. సో యూజువల్లీ ఐ యూస్ టు స్టే ఇన్ ఏ లైక్ రూమ్. సో నా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉండేది, సర్కిల్ డిఫరెంట్ ఉండేది, బట్ యా ఐ యూస్ టు మీట్ లైక్ వన్స్ ఇన్ ఎ వైల్ అలా. సో ఆఫ్టర్ సిబిఐటి, so how the life took yeah on? So campus
ప్లేస్మెంట్స్లో విప్రోలో జాబ్ వచ్చింది. దాని తర్వాత లైక్ హైదరాబాద్లో ట్రైనింగ్ అయిపోయి దెన్ చెన్నైలో లైక్ ఆల్మోస్ట్ 1.5 years చేశాను. ఆ తర్వాత లైక్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. చెన్నైలో లైక్ ఆ టెంపరేచర్ కానీ ఫుడ్ కానీ నాకేం లైక్ ఇష్టం లేదు, పర్లేదు. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ లక్కీగా లైక్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో పీపుల్ రీచ్ అవుట్ టు మీ, ఇట్లా వీసా ఇస్తాము, ఇట్లా అంటే యాక్చువల్లీ ఆమె జావా డెవలపర్. సో ఇలా జావా డెవలపర్ పొజిషన్స్ ఉన్నాయి, ఇలా మేమే ఇస్తాము. లైక్ యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఇస్తారు అంటే లైక్ ఆ టైంలో విప్రోకి ద బిగ్గెస్ట్ అంటే ఒక క్యాపిటల్ క్లయింట్ అలా వచ్చింది. సో వాళ్ళకి చాలా అంటే బల్క్లో కావాలి. సో యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఓన్లీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. యూజువల్లీ వెళ్ళే ముందు యూజువల్లీ ఎనీ ఐటీ కంపెనీ 10+ years తప్ప పంపివ్వరు. సో లక్కీగా ఐ డోంట్ నో బట్ అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దాని తర్వాత లాటరీ కూడా ఉంటుంది. లైక్ ఈవెన్ ఇఫ్ దే ఫైల్ లైక్ ఏమంటారు H1B ఫర్ లైక్ 10,000 people, లాటరీ తీస్తే మేబీ 30% or 40% పీపుల్కే వస్తుంది. అది కంప్లీట్లీ లక్ ఇట్స్ లక్కీ డ్రా యాక్చువల్లీ. లైక్ తెలుసు కదా US లో. సో హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కానీ 1% లక్ లేకుండా కూడా యు హావ్ టు స్టే బ్యాక్. yes ఓకే. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే మా ఉంటారు కదా ఫ్రెండ్స్, నేను మీట్ అయిన వాళ్ళు వాళ్ళకి కూడా వేస్తే వాళ్ళకి లైక్ ఓన్లీ 10% ఆఫ్ పీపుల్కి వచ్చింది. సో అలా వచ్చింది. దెన్ ఈవెన్ లైక్ యాక్చువల్లీ చెప్పంటే ఎట్ ద టైమ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ H1B. సో యాక్చువల్లీ ఐ థాట్ మేబీ HR రీచ్డ్ అవుట్ మీ ఫర్ సంథింగ్ ఎల్స్. అండ్ అప్పుడు ఇంకా లైక్ ఐ వాజ్ లైక్ మెచ్యూరింగ్ ఇన్ IT. లైక్ అంత నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ఐ లైక్ పీపుల్ లైక్ మీ ఆ టైంలో వెరీ వరీడ్. సో HR నుంచి మెయిల్ వచ్చింది అంటే లైక్ ఓకే సంథింగ్ రాంగ్ అని చెప్పాను. సో ఈవెన్ ఐ థాట్ H1B మీన్స్ ఏదైనా అబ్రివేషన్ కావచ్చు. ఓకే సంథింగ్ నాకు ఏమైనా ట్రైనింగ్ అసైన్ చేస్తారు ఆర్ లైక్ మేబీ దే విల్ లైక్ ఆస్క్ మీ టు గో అవుట్ ఆర్ సంథింగ్ అని చెప్పి అనుకున్నాను. బట్ లైక్ ఐ కేమ్ టు నో H1B. సో దెన్ లక్కీ డ్రాలో కూడా వచ్చింది. దెన్ యూఎస్కి వెళ్ళాను. లైక్ ఫస్ట్ US సేమ్ లైక్ నేనే లైక్ CBATలో ఎలా అయితే నేర్చుకున్నానో ఐ థాట్ ఓకే ఐ లర్న్ ఎవ్రీథింగ్ అనుకున్నాను. బట్ వెన్ ఐ వెంట్ టు US it was completely different. I was like baby again. Okay. So again like I started my journey like విప్రోలో ఉన్నప్పుడు I didn't get developer like నాకు డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టము. బట్ I didn't get డెవలపర్ టాస్క్స్ యాక్చువల్లీ. ఎప్పుడు సపోర్ట్ అని అదని వేసేవాళ్ళు. బట్ వెన్ ఐ వెంట్ దేర్ నాకు ఫస్టే నాకు ఆ టాస్క్లు ఇచ్చేవాళ్ళు. అండ్ ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్పటికి కూడా నాకేం డెవలప్ అవ్వలేదు. బికాస్ విప్రోలో కూడా ఇంత లైక్ డెవలపర్గా బ్యాక్ ఎండ్ డెవలపర్గా వీ విల్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్. మనకి అంత ఆపర్చునిటీ ఉండదు. అండ్ ఇఫ్ యూ వర్క్ ఇన్ ఎ బిగ్ కంపెనీ యూ విల్ బీ వర్కింగ్ ఇన్ వెరీ స్లైస్ చిన్న వర్క్ చేస్తావు, నీకు స్కోప్ ఉండదు. అండ్ ఈవెన్ యూ విల్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్. అండ్ నీకు నీ ఐడియాని షేర్ చేసుకునే అలా ఏమి ఉండదు. జస్ట్ నీకు వర్క్ ఇస్తారు, చేస్తావు అంతే, డన్. అండ్ మోస్ట్లీ యూ స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ టీంలో అలా. అయితే రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడాను. సో తను కూడా యూఎస్లో వర్క్ చేస్తున్నారు. ఇట్స్ బీన్ 2 years. సో అంతకుముందు ఇక్కడ 3 years జాబ్ చేశారు తను. బట్ నేను అడిగా ఎందుకు అంటే తను వెళ్ళి ఆల్మోస్ట్ 2.5 years అయింది, రాలేదు తను, ఇండియాకి రాలేదు, రీసెంట్గా వచ్చి వెళ్ళారు. సో అడిగా ఎందుకు అంత కష్టపడి అక్కడ ఉండడం, రావచ్చు కదా ఇండియాకి, మన కంట్రీనే కదా అంటే తను ఏం చెప్పిందంటే ఇక్కడ నేను 3 years సంపాదించింది అక్కడ 1 yearలో నేను సంపాదించాను నేను చేసిన జాబ్లో. అండ్ ఇక్కడ నేను చేసిన 1 month పార్ట్ టైం జాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 1 yearకి ఒక 3 lakhs వస్తే ఆ 3 lakhs ఏదో అక్కడ నేను 6 monthsలో పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించుకున్నా అని చెప్పి తను చెప్పింది. నేను యాక్చువల్లీ షాక్ అయినా. అంటే లిటరల్లీ నాకు అనిపించింది అంటే ఇప్పుడు మనం అక్కడ తను చెప్పింది అక్కడ ఉండడానికి వ్యాలిడ్ రీజన్ నాకు అనిపించింది. సో మనీ వెళ్తే నిజంగా ఇక్కడ మనం 1 yearలో సంపాదించక 3 monthsలో సంపాదించడం ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నిజంగా. యా ట్రూ. చెప్పాను కదా లైక్ మన దాంట్లో 90% వేరే రీజన్ చెప్తారు, బట్ ఎవ్రీ వన్ వర్క్స్ ఫర్ మనీ, అంతే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ మనకు కావాల్సింది. సో లైక్ కరెన్సీ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే $1 ఈజ్ ఈక్వల్ టు 85 rupees ఇక్కడ. సో ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ $5,000 దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 6 lakhs. ఓకే. సో యూజువల్లీ యావరేజ్ శాలరీ ఇన్ US ఈజ్ లైక్ 150. ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ అయితే అరౌండ్ 200K, 150 to 200 మధ్యలో ఉంటుంది. సో యూ కెన్ థింక్ అబౌట్ దట్. ఇప్పుడు మనీ ఈజ్ ద ఓన్లీ రీజన్. చాలా మంది కోవిడ్ తర్వాత ఇట్స్ వాజ్ లైక్ ఎయిర్పోర్ట్స్కి వెళ్తే ప్రతి ఒక్కరు US, UK అటు ఇటు మొత్తం షఫల్ అయిపోయి మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలోని యంగ్స్టర్స్ అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు లేదా వితౌట్ ఎనీ అంటే అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే అంటే ఎవరైనా వీసా సపోర్ట్. సో ఈజ్ మనీ ఈజ్ ద ఓన్లీ రీజన్? నాట్ ఓన్లీ మనీ, మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇంకొకటి లైక్ యూ కెన్ ఎంజాయ్ లావిష్ లైఫ్ అండ్ లైక్
based on my experience, what I observed is like food quality, fruits quality అవన్నీ నాకు బాగుంటాయి, లెస్ పొల్యూషన్ కంపేర్ టు ఇండియా. నాకు అలా అనిపించింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చిన దాంతో కంపేర్ చేసుకుంటే, సో కంటిన్యూస్గా వచ్చేటప్పుడు వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ యూ అబ్జర్వ్? అంటే ఇక్కడ రాగానే ఇట్లా అరే ఏంట్రా ఇలా ఉంది అనేలాగా వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ యూ అబ్జర్వ్? ట్రాఫిక్. ఓకే. ఇన్ హైదరాబాద్ అండ్ వరంగల్ ఆల్సో సేమ్. ఓకే. సో అక్కడ ట్రాఫిక్ వాట్ ఈస్ ద కంపారిజన్? మనకు ఫాలోయింగ్ రూల్స్ అంటారా? యా, మోస్ట్లీ అంటే ఫాలో అవుతారు, అండ్ బికాస్ పాపులేషన్ ఇస్ లెస్, రైట్? సో ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ అక్కడ. సో 30 crores ఐ థింక్. నాకు క్యాలిక్యులేషన్ అంటే అసలు అక్కడ అనాయింగ్ థింగ్ ఉండదా మరి ట్రాఫిక్ గురించి? ఉంటుంది, లైక్ చాలా ఉంటాయి అలా. ఇంకా క్రైమ్స్ ఉంటాయి, గన్ కల్చర్ ఉంటుంది, సో చాలా క్రూయల్గా ఉంటుంది. బట్ సో డిఫరెంట్ అంతే, ఇంకా దానికి దీనికి. మీరు మెన్షన్ చేశారు కాబట్టి గన్ కల్చర్ గురించి, నిన్న కూడా అనుకుంటా సమ్మన్ గాట్ కిల్డ్, అంటే ఈ బ్లాక్ పీపుల్ని ఇది చేసే దాంట్లో సమ్మన్ గాట్ కిల్డ్. అంటే ఇప్పుడు ఆ గన్ కల్చర్ అంత సెక్యూరిటీ లేకుండా ఆల్మోస్ట్ చాలా మంది ఇండియన్స్ ఈ మధ్య కూడా ఒక యాక్సిడెంట్లో ఒక పోలీస్ ఆఫీసరే ఒక యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది అనుకుంటా, ఒక 1 year బ్యాక్ అనుకుంటా. సో అంత సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మనం మన కంట్రీలో ఉంటే బెటర్ రాబోయ్ అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటుంటారు. సో దానికంటే అంత సెక్యూరిటీ లేకుండా పీపుల్ లైఫ్కి వెళ్ళాలంటే కూడా చాలా మంది భయపడతారు. అవును. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే డిపెండ్స్, కొన్ని డౌన్ టౌన్ లైక్ సిటీ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఎక్కువ ఇలాంటివి జరుగుతాయి. బట్ మోస్ట్లీ మన ఇండియన్స్ అయితే సబర్బన్లో ఉంటారు, లైక్ అవుట్ సైడ్ ఆఫ్ సిటీ. లైక్ ఇఫ్ యూ టేక్ అంటే మనకి హైదరాబాద్ తీసుకుంటే అవుట్స్కర్ట్స్ లైక్ శంషాబాద్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాలో ఉంటారు. సో అక్కడ ఎక్కువ ఇలాంటివి ఏం జరగవు. సో ఈవెన్ అంటే టిల్ నేను అలాంటి ఏరియాస్లోనే ఉన్నాను, అందుకే నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఏం కాలేదు. అయితే ఇప్పుడు ఈ గన్ కల్చర్ ఇదంతా, సో అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని తెలిసి కూడా అదే ఏరియాలో ఉన్న ఎందుకు అంత ఇష్టపడతారు చాలా మంది? సో మోస్ట్ ఆఫ్ ది గన్ కల్చర్ సమ్మన్ అక్కడ ఒకవేళ చనిపోయిన వాళ్ళు సమ్మన్ విల్ బి ఇండియన్. అండ్ చాలా వరకు నేను విన్నానంటే తెలుగు స్టేట్స్ నుంచి పాపం చాలా మంది కూడా దే లాస్ దేర్ లైఫ్. సో అక్కడ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ జరిగితే వాట్ ఈస్ దట్ ఫస్ట్ స్టెప్ పీపుల్ విల్ టేక్? భయపడిపోయి ఇంటికి వచ్చి అవ్వడం అంతే. అండ్ లైక్ అయినా ఆ ఏరియాలో ఎందుకు ఉంటారు అంటే యాక్చువల్లీ పీపుల్ లైక్ ఏమంటారు, నైట్ లైఫ్. సో ఇప్పుడు సబర్బన్లో చూసుకుంటే లైక్ హ్యాపెనింగ్ సిటీ ఏమి ఉండదు. బట్ ఇఫ్ యూ టేక్ డౌన్ టౌన్ ఇట్ విల్ బి అన్ హ్యాపెనింగ్ సిటీ. టిల్ 12 o'clock యూ కెన్ రోమ్ అరౌండ్. ఫుడ్ దొరుకుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్, అండ్ ఈవెన్ లైక్ నైట్ లైఫ్ ఉంటుంది బాగా. సో అందుకని మేబీ పీపుల్ ప్రిఫర్ ఆ డౌన్ టౌన్ ఏరియాలో ఉండడానికి కొంతమంది. అండ్ యూజువల్లీ పీపుల్ ఉండకుండా కానీ లైక్ ఈవెన్ సబర్బన్లో ఉన్నా కానీ దే విల్ గో జస్ట్ టు విజిట్. ఓకే. అండ్ ఈవెన్ అంటే ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా ఉండొచ్చు విజిట్కి వెళ్ళి కూడా. సో ఆల్మోస్ట్ ఇది ఒక 90s జనరేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, సో ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఒక కైండ్ ఆఫ్ సరే చేసేద్దాం వెంటనే. ఎందుకు అంత హైప్ ఎన్ఆర్ఐ సంబంధం అనగానే? ఎందుకు అంటే లైక్ అంటే నా ఒపీనియన్, నా పర్స్పెక్టివ్ ఏంటంటే యుఎస్ సంబంధం అంటే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారని ఒకటి. అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి లావిష్ లైఫ్ అనుభవిస్తుంది, లైక్ యుఎస్లో ఉంటుంది. సో అది అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అండ్ ఆల్సో సేమ్ నాట్ ఓన్లీ పేరెంట్స్, అమ్మాయిలు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియన్స్ కన్నా ఫారిన్ ఎన్ఆర్ఐ సంబంధం యూకే, అమెరికా, బికాస్ దే కెన్ ఎంజాయ్ బెటర్ లైఫ్ కదా అక్కడ. లైక్ ఈవెన్ ఫ్యామిలీకి దూరంగా ఉండొచ్చు, సో దే కెన్ ఎంజాయ్ లైక్ పర్సనల్ లైఫ్ అనుకుంటున్నాను నేను. దే బోత్ కెన్ వర్క్ అండ్ అక్కడ ఎంజాయ్ ఎక్కువ ఉంటుంది లైక్ ఇక్కడికంటే అక్కడ కంపేర్ టు. సో ది పీపుల్ స్పెండ్ మనీ మోర్ అండ్ ఎవ్రీ లాంగ్ వీకెండ్, ఏ లాంగ్ వీకెండ్ వచ్చినా ఎవరి ఇంటి దగ్గర ఉంటారు, ప్రతి లాంగ్ వీకెండ్ ట్రిప్కి వెళ్తారు. సో ఫర్ యూ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ యూఎస్కి వెళ్ళడానికి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత విప్రోలో జాబ్ చేసి ఆన్ సైట్ వచ్చి అంటే నాకు అసలు లైక్ నాకు వెళ్ళాలని లేదు. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ మై డ్రీమ్ యాక్చువల్లీ. సో నేను యాక్సిడెంటల్గా వచ్చిన లైక్. బట్ ఇప్పుడు అసలు ఇట్లా గ్రాడ్యుయేషన్ అయిపోగానే పీపుల్ ఆర్ గోయింగ్ టు యూఎస్, సమ్వేర్ యూఎస్, యూకే. బట్ బ్యాక్ దెన్ అంటే ఒక బిఫోర్ కోవిడ్ అనుకుందాం, ఇట్ వాజ్ లిటిల్ బిట్ టఫ్. అంటే వెళ్ళాలి అనుకుంటే కాస్త ఆలోచించి, ఇప్పుడు అలా లేదు, వెళ్ళాలంటే వెళ్ళిపోవడమే. అండ్ ఆల్సో ఐఎల్స్కి కూడా నాకు తెలిసిన చాలా మంది ఫేక్ చేసి దే స్కోర్డ్. సో డిఫరెన్స్ అప్పుడుగా సేమ్ ఇలానే ఇట్లా మ్యానిపులేట్ చేసి థింగ్స్ ఇలాంటివి ఉండేవా, ఆర్ ఇట్ వాస్ లిటిల్ బిట్ స్ట్రిక్ట్? మ్యానిపులేట్ చేసి అంటే
అలా ఏం లేకుండేది, బట్ Hmm. ఇప్పుడు లైక్ అప్పట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, లైక్ నో ఇంటర్నెట్ ఈవెన్, అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు అసలు మొబైల్ కూడా లేదు. ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ తెలుసు, మొబైల్లో ఉంటుంది. లైక్ ఈవెన్ ఇఫ్ యూ గూగుల్ ఇట్ యూ విల్ నో ఏ స్టెప్స్ ఏంటివి, ఏం చేయాలి, అది చేయాలని. సో అందుకే పీపుల్ ఆర్ గోయింగ్ మోర్ అనుకుంటున్నా. బ్యాక్ దెన్ లైక్ యూజువలీ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే రెడ్డిస్ ఎక్కువ ఉంటారు, ఓకే. బికాస్ లైక్ వాళ్ళ ఫ్యామిలీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఇన్ యూఎస్ ఓన్లీ. Huh. వాళ్ళ ఫ్యామిలీలో సో వాళ్ళు దే ఫీల్ ప్రెస్టేజ్, అంటే లైక్ ఈవెన్ మీ సన్ ఉన్నాడు ఉండాలి, లైక్ ఈవెన్ వెన్ దే మీట్ ఇన్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ మ్యారేజెస్ దే బోత్ డిస్కస్ అబౌట్ దట్ ఓన్లీ. ఒకవేళ వాళ్ళ కిడ్ లేకపోతే యూఎస్లో దే ఫీల్ గిల్టీ, లైక్ ఓకే మా వాడు ఏం చేయట్లేదు. ప్రెస్టీజ్. సో ఐ థింక్ నేను అది చాలా అబ్జర్వ్ చేసా వెన్ ఐ టాక్ టు మై ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా రావాలని ఇష్టం లేదు, బట్ దే వర్ ఫోర్స్డ్ అలా. అండ్ కొంతమంది ఏమో ఇంకా లైక్ దే స్టడీడ్ ఇన్ లైక్ Tier 3 కాలేజెస్. సో వాళ్ళకి ఇక్కడ జాబ్ కొంచెం కష్టము రావడము, సో బెటర్ అక్కడికి వెళ్ళేసి 2 years కొంచెం అంటే దే కెన్ అంటే గెట్ టైం కదా, దే కెన్ స్టడీ అండ్ దెన్ కంపేర్ టు యూ అంటే ఇండియా యూఎస్లో జాబ్ కొట్టడం ఈజీ బికాస్ పీపుల్ ఆర్ లెస్, ఈవెన్ ఏమంటారు కాంపిటీషన్ విల్ బి వెరీ లెస్. ఇప్పుడు బ్యాక్ టు యువర్ కెరియర్. సో ఆఫ్టర్ విప్రో వాట్ వాస్ ద నెక్స్ట్ మూవ్? యా, విప్రో తర్వాత దెన్ ఐ జాయిన్డ్ Capital One యాజ్ ఎ క్లయింట్ త్రూ విప్రో యూఎస్లో. ఐ వర్క్డ్ ఫర్ 3 years. సో ఆఫ్టర్ దట్ కొంచెం నాకు అంటే ఐ గాట్ టు నో అబౌట్ యూఎస్ అండ్ ఈవెన్ అక్కడున్న వర్క్ కల్చర్ కానీ, లైక్ హియర్ ఐ యూస్ టు వర్క్ 9 hours and I used to get stuck in traffic for like 2 hours. So every day my day used to start at 6 or 7 and used to end at 11. So adi but akkada different, like you can work at any time, you will get tasks నీకు నచ్చినట్టు చేయొచ్చు అండ్ ఈవెన్ యూ కెన్ గో ఇన్ షార్ట్స్. బట్ ఇక్కడ అలా కాదు, ఈవెన్ సీనియర్స్ విల్ బి దేర్ హూ కెన్ క్వశ్చన్ యూ, ఏ ఇలా ఎందుకు వస్తున్నావు అని. సో లైక్ వీ యూస్ టు అఫ్రైడ్ వెన్ వీ వర్ ఇన్ విప్రో యాక్చువల్లీ. ఈవెన్ లైక్ వీ యూస్ టు ఎట్లా అంటే మేనేజర్ వెళ్ళేదాకా చూస్తూ ఉండేవాళ్ళం. మేనేజర్ 5కి వెళ్తే దెన్ వీఆర్ హ్యాపీ, వీళ్ళు మేనేజర్ 6కి వెళ్తే అప్పటి వరకు కూర్చునే వాళ్ళం. ఎందుకంటే మేనేజర్ కంటే ముందు మనం వెళ్ళామనుకో దెన్ ఓకే విల్ బీ ఇన్ ట్రబుల్. అలా ఉంది చైల్డిష్ బిహేవియర్ అంటారు కదా, అలా ఉండేది ఇక్కడ. లైక్ ఈవెన్ ఆఫ్టర్ కాలేజ్ జాయిన్ అయ్యాం కదా, సో అలా. కానీ అక్కడ అలా ఏం కాదు, లైక్ ఈవెన్ మేనేజర్ విల్ బీ లైక్ వెరీ ఫ్రెండ్లీ. అసలు వీ విల్ నెవర్ ఫీల్ దట్, అంటే ఆ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఐ లైక్ దట్. సో నీకు ఒకవేళ నీ దగ్గర మ్యాటర్ ఉంటే దే విల్ లైక్ అంటే నీకు ఎంత రెస్పెక్ట్ అంత ఇస్తారు అండ్ దే విల్ అంటే పుట్ యూ ఇన్ అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. అది మాత్రం ఉంది. అండ్ నేను నో పాలిటిక్స్. ఇంకోటి ఏం విన్నా అంటే యాక్చువల్లీ మన ఐడియాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ టీమ్ మెంబర్ అట్లీస్ట్ మీరు ఫ్రెషర్ అయినా కానీ మీకు ఒక ఐడియా వచ్చి మీరు పిచ్ చేస్తే అక్కడ అదర్ కంట్రీస్లో దిల్ యాక్సెప్ట్ అండ్ ఈ ఐడియా సో పర్సన్ ఇచ్చాడు అని చెప్పి దిల్ క్రెడిట్. బట్ వేరాజ్ ఇన్ ఇండియా అలా ఉండదు. ఒకవేళ ఏదైనా ఐడియా పిచ్ చేస్తే టీమ్ లీడర్ దాన్ని సైడ్ చేసేస్తాడు అనేది కూడా ఒకటి విన్నా. సో హౌ రియల్ ఇస్ దట్, హౌ ట్రూ ఇస్ దట్? అంటే నా సిచ్యువేషన్లో ఎప్పుడైతే కాలేదు, బట్ ఐ హర్డ్ లైక్ చాలా ఫ్యూ సిచ్యువేషన్లో మేబీ అందరు చేయకపోవచ్చు, బట్ హూ ఎవర్ ఇస్ గుడ్ లీడర్ డెఫినెట్లీ విల్ నాట్ డూ దట్. కానీ చాలా కేసెస్ ఉన్నాయి అవి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక లైఫ్ లీడ్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అండ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్, యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ యాక్చువల్లీ అంటే చాలా మంది ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పా, తను ఏం చెప్పిందంటే లేదురా నాకు రావాలని లేదు, ఇక్కడ నాకు డబ్బులు బాగా వస్తున్నాయి, ఐ వాంట్ టు సెటిల్ హియర్, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ హియర్ ఓన్లీ, ఇక్కడే సెటిల్ అయిపోదామని నేను అనుకుంటున్నాను అని చెప్పి. సో సార్ తనంటే ఇప్పుడు మనీ వస్తుంది కాబట్టి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటుంది. మీరు ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయింది. సో ఉందా థాట్ వచ్చేద్దాం ఇంటికి వచ్చేద్దాం ఇంకా చాలు అనే థాట్ ఏమైనా వచ్చిందా? యా, ఇలా నాకు ఇప్పటికి కూడా ఉంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఓకే. బట్ ఏదో ఫీలింగ్ సంథింగ్ అంటే లైక్ ఏమంటారు హెజిటేషన్ ఉంది. లైక్ రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ లైక్ 10 years గ్యాప్ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాంపిటీషన్ హియర్ అండ్ నాకు ఆల్రెడీ like 10+ years of experience. So I heard that like either you have to be like a manager in the role ki change avali or like you have to quit IT. But నాకు రిటర్న్ కొస్తే అంటే అక్కడ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లైక్ నాకు డెవలపర్ గానే ఇష్టం, నాకంటే పీపుల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలని లేదు. ఐ వాంట్ టు బి ఏ డెవలపర్ లైక్ ఆర్కిటెక్ట్, ఈ రోల్లోనే వెళ్ళాలని ఉంది. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. ఐ డోంట్ నో వెదర్ లైక్ మేబీ కొట్టొచ్చు, బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ డౌట్ బికాస్ నౌ ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది. ఐ హ్యావ్ ఎ కిడ్ హూ ఇస్ ఏ యూఎస్ సిటిజన్ నౌ. సో ఇప్పుడు వాడిని తీసుకొస్తే లైక్ ఐ డోంట్ నో హౌ ఐ కెన్ మేనేజ్. సో ఇప్పుడు
అక్కడ ఉన్నప్పుడు ఐ ఎంజాయ్డ్ ఏ లైఫ్, అంటే ఒక లైక్ లెవెల్లో. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ట్రబుల్లో పెడతానా, సో ఇవన్నీ రన్ అవుతున్నాయి. బట్ మై ఇన్నర్ ఫీలింగ్ ఇస్ ఓకే, ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఇప్పుడు కిడ్ అన్నారు కదా, యుఎస్ సిటిజన్ అంటే అక్కడ పుట్టినందుకు హీ గాట్ దాట్ ఆర్ వాట్ ద ఎగ్జాక్ట్ థింగ్? యా అక్కడ పుట్టినందుకు హీస్ Okay. యూఎస్ సిటిజన్. సో నౌ హీ హాస్ అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా ఆర్ లైక్ కంప్లీట్లీ హీస్ కంప్లీట్లీ యూఎస్ సిటిజన్, Okay. బట్ ఐ థింక్ at 18 years he can decide if he wants to choose India visa, India citizenship or US. సో ఆ ఛాన్స్ అతనికి ఉంది, Yes. either he can choose or సో ఇస్ ఇన్ స్కూల్ వెళ్తున్నాడు, స్కూల్ Yeah, స్కూల్కి వెళ్తున్నాడు. అక్కడ యుఎస్ లో. Yep. ఓకే, సో వాట్ వాస్ ద అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇండియన్ స్కూలింగ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ స్కూల్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య కోకో మిలన్ అని చెప్పి ఎక్సెట్రా థింగ్స్ విల్ హ్యాపెన్. సో సేమ్ టైప్ ఆఫ్ అంటే నన్ను అడిగితే ఆ కాంటెంట్ అనేది కన్జ్యూమ్ చేసే కొద్దీ కిడ్స్ ఆర్ నాట్ లిజనింగ్ టు దే పేరెంట్స్. సో వెరాస్ కంపారిటివ్లీ యుఎస్, ఇస్ దర్ ఎనీథింగ్ డిఫరెన్స్ ఆర్ వాట్? It's same. Cocomelon is life saver for parents. ఓకే, కరెక్ట్ చెప్పాలి అంటే వన్ వే ఎస్, అంటే వాళ్ళు అడిక్ట్ అవ్వడం అది అవుతుంది. బట్ అంటే వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఈవెన్ దే విల్ లెర్న్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇప్పుడు కోకోమిలన్ తీసుకుంటే లైక్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్, ఏమైనా ఫుడ్ తినాలి అంటే దే విల్ గో అండ్ వాష్ దేర్ హ్యాండ్స్. సో మా సన్ని అబ్జర్వ్ చేశాను, ఈవెన్ వానికి ఏదైనా ఇస్తే లైక్ వాడు అది చూసి బాగా బ్రెయిన్లో పెట్టుకున్నాడు కోకోమిలన్. మనం చెప్తే వినడు వాడు, కోకోమిలన్ లేకపోతే మాత్రం చాలా వింటాడు. ఓకే. సో వాడు ఫుడ్ ఏది ఇచ్చినా వెళ్తాడు, హీ వాంట్స్ టు హ్యాండ్ వాష్. ఈవెన్ బయట హోటల్లో ఉన్నా కానీ నో, ఐ వాంట్ టు హ్యాండ్ వాష్, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. సో లైక్ మేబీ అలాంటివి వాళ్ళు నేర్చుకుంటారు. ఈవెన్ హీ పిక్డ్ అప్ ఫ్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, నో చెప్పడము, ఎస్ చెప్పడము, లైక్ హాయ్, అందరికి హాయ్ చెప్పడము. ఈవెన్ లైక్ అమెరికాలో యూజువల్లీ వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి వాటర్ తాగడానికి, అది నేను ఎప్పుడు నేర్పివ్వలేదు. వాడు వెళ్ళి ఒకసారి నేను క్యాజువల్ అసలు వాడు కోకోమిలన్ చూసాడో నాకు తెలియదు, తర్వాత నేను అబ్జర్వ్ చేశాను. ఒకరోజు నేను జస్ట్ ఊరికే మేము ఏదో ట్రిప్కి వెళ్ళాము, వెళ్తుంటే చూసి వాడేళ్ళు దాన్ని ప్రెస్ చేసి వాటర్ తాగుతున్నాడు. నేను షాక్ అయ్యాను, అరే నీకు ఎప్పుడు చూపించలేదు. నేను ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు నాకు తెలియదు అది ఎలా ప్రెస్ చేయాలి, ఎలా వాటర్ తాగాలి అని. సో అంటే దట్ వాస్ గుడ్, నాకు అనిపించింది ఓకే. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, ఇప్పుడు డైలెక్ట్, ఇంగ్లీష్ డైలెక్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఒకలా మాట్లాడతాము, అండ్ మనం ఒకలా మన కంట్రీ స్విచ్ అయిన తర్వాత అక్కడుండి కంప్లీట్ ఆ డైలెక్ట్ కూడా స్విచ్ అయిపోతుంది. సో మీరు పాస్ట్ వెన్ యూఆర్ ఇన్ సిబిఐటి ఇప్పుడు అమెరికాలో ఆ యాక్సెంట్ మీరు గుర్తు చేసుకున్నప్పుడు డిడ్ యు గెట్ అట్లా నవ్వొచ్చిందా, లైక్ అరే అలా ఎలా ఉండేవాడిని అని? నవ్వొచ్చింది, అండ్ ఈవెన్ ఐ స్ట్రగుల్ ఏ లాట్ యాక్చువల్లీ. నేను ఈవెన్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ ఈవెన్ స్టోర్కి వెళ్ళి లైక్ ఇక్కడ లైక్ వరంగల్ స్లాంగ్లో మేము టొమాటోని టమాటా అంటాము. అక్కడికి వెళ్ళి నేను లైక్ అది సంథింగ్ టొమాటో కర్రీ ఆర్ బర్గర్లో వానికి టొమాటో పెట్టాలని చెప్పాలి. లైక్ యూజువల్లీ దే కల్టర్స్ టొమాటో. ఓకే, నేను వాడిని నాకు ఫస్ట్ టైం వెళ్ళాను, సో నేను టమాటా అంటున్నాను, వానికి అర్థం అవ్వట్లేదు. వాడు లైక్ ఒక 10 minutes అసలు అర్థం అవ్వలేదు. ఇంకా నాకేం అర్థం కాక వానికి సైగ చేశాను, ఐ వాంట్ దిస్ అని. సో ఇలా చాలా సిచ్యువేషన్. ఈవెన్ లైక్ స్టోర్ వాళ్ళకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను చెప్పేది కూడా అర్థం కాకపోయేది, వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడి నాకు అర్థం కాకపోయేది. ఐ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఫస్ట్ ఫ్యూ డేస్. తర్వాత ఐ గాట్ యూస్ టు దట్ స్లాంగ్. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు హౌ యూ పీపుల్ ఇక్కడ ఇంత మంచి కల్చర్ వదిలేసి దివాళీ, సంక్రాంతి, దసరా, వాట్ ఎవర్ ద ఫెస్టివల్ ఈస్, మన ఇంట్లో ద థింగ్ మనం సెలబ్రేట్ చేసి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అక్కడ ఆర్టిఫిషియల్గా సరే ఇంకా రూమ్లో ఇద్దరు ముగ్గురు ఉండి ఆ వైబ్ మిస్ అవ్వరా అసలు? ఆ పాయింట్కి వస్తాను నేను. యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే ఇండియా కంటే యూఎస్లో బెటర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, లైక్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ ప్లే క్రికెట్ అక్కడ. నేను మా చిన్న సిటీ రిచ్మండ్లో 40 teams ఉన్నాయి. 40 teams అంటే ఈచ్ టీంలో 20 members ఉంటారు. అంటే థింక్ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 800 members ఉన్నారు. సో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి యూఎస్ ఈజ్ మినీ ఇండియా ఆబ్వియస్లీ. అండ్ ఎక్కువ హైయెస్ట్ ఇంకా తెలుగు నేర్చుకునే వాళ్ళు కూడా ఈవెన్ అమెరికన్స్ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు లర్న్ తెలుగు అని చెప్పి ఈవెన్ టెంపుల్లలో ఈ సాంస్క్రిట్ నేర్పించడము, ఈవెన్ పోయమ్స్ నేర్పించడం చేస్తారు ఇప్పటికి కూడా. సో నేను చూశాను. ఈవెన్ ఇక్కడ ఉన్నప్పుడు ఐ డోంట్ నో వరలక్ష్మి వ్రతం అని ఇంకా చాలా వ్రతాలు ఉంటాయి, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినా కానీ తెలుస్తున్నాయి. సో అవి ఇక్కడ నేను ఉన్నప్పుడు తెలియదు, బట్ అక్కడ చాలా వెరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అండ్ ఈవెన్ ద వే దే డెకరేట్, అంటే యూజువల్లీ యూఎస్ అంటే మనీ ఉంటాయి, సో దే నెవర్ థింక్ అబౌట్ మనీ కదా. సో లైక్ వెరీ రిచ్గా డెకరేట్ చేస్తారు అండ్ దే ఇన్వైట్ ఫ్రెండ్స్.
సో అక్కడ మాకు వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఐ డోంట్ థింక్ అంటే ఆ బాండ్ ఉంటుందని. బట్ అక్కడ మేము వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటాం కదా, సో ప్రతిసారి పాట్లక్ చేసుకుంటాము. వీ హ్యావ్ 10 ఫ్యామిలీస్. సో దివాళీ అప్పుడు దివాళీ పాట్లక్ పెట్టుకుంటాము, అందరిని ఇన్వైట్ చేస్తాము. ఈవెన్ వినాయక చవితి అప్పుడు కూడా యాక్చువల్లీ వినాయక ఐడల్ని పెడతాము. టెంపుల్లో పెడతారు కొంతమంది, మన హైదరాబాదీస్, యాక్చువల్లీ వీ హ్యావ్ హైదరాబాదీస్ దే. సో వాళ్ళు ఐడల్ని పెడతారు, 11 days పెడతారు. ఫస్ట్ టైము లైక్ ఆల్మోస్ట్ నేను ఈ వినాయక చవితికి వెళ్ళాను, వాళ్ళు ఆల్మోస్ట్ 1100-1200 పీపుల్ ఇన్వైట్ చేశారు. చిన్న ఇల్లు ఉంటుంది బట్ సో మెనీ పీపుల్. అండ్ ఇమ్మర్షన్ అప్పుడు బ్యాండ్ ఎస్ పర్మిషన్ ఉంటుంది, కరెక్ట్. ఈవెన్ టెంపుల్లో వీళ్ళు చేశారు, పూణే వాళ్ళు. నేను చూసాను వాళ్ళ బ్యాండ్ వచ్చింది. యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ పూణే అనుకుంటా వినాయక చవితి. అంటే అలా ఏమంటారు, అలా గ్రాండ్గా డెకరేట్ చేసి పెట్టడం. సో అందుకని టెంపుల్ అయితే పూణే వాళ్ళు వచ్చారు, ఆ బ్యాండ్ తీసుకొచ్చారు. దే కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ యాక్చువల్లీ. సో వాళ్ళని పిలిపించి చేశారు, మరాఠీ సంఘం వాళ్ళు. సో ఇంకా ప్రాపర్ నెక్స్ట్ 10 years లో ఇట్ కంప్లీట్లీ గోయింగ్ టు చేంజ్ కంప్లీట్లీ. అంటే ఇంకా మనము ఇండియాని, ఆ ఇండియన్ ఫెస్టివల్ వైపుని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఐ హావ్ సీన్ యాక్చువల్లీ కిడ్స్ కానీ అక్కడ ఎక్కువ కిడ్స్కి ఇక్కడ నేను చూసాను. ఈవెన్ టెంపుల్లో కూడా దే వేర్ జీన్స్, దే వేర్ లైక్ చెప్పాలంటే వెస్ట్రన్ స్టైల్కి వెళ్తున్నారు ఇక్కడ. బట్ యుఎస్లో ఐ హావ్ సీన్ ఈవెన్ ఎంత మోడర్న్ కిడ్స్ అయినా కానీ దే వేర్ ఎథనిక్, అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటారు ఎవ్వరు కానీ. అక్కడ ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, బికాజ్ అక్కడ వెరీ ఫ్యూ పీపుల్, అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మిస్ అవ్వద్దు ఆ కల్చర్ అని దే ఆర్ ఫాలోయింగ్ మోర్. ఇక్కడప్పుడు ఎలాగో మన పక్క వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళు కూడా ఫాలో అవుతారులే, అండ్ ఈ కల్చర్లో మనం అవి మిస్ అవ్వము. బట్ ఆ యుఎస్లో వాళ్ళ కిడ్స్ని వదిలేస్తే దెన్ లైక్ దే గెట్ యూస్ టు సమ్ అదర్ కల్చర్ అన్నట్టు. ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను చెప్పాలంటే నేను యాజ్ ఎ బాయ్ లైక్ ఎప్పుడు అసలు అంటే ఎవ్రీడే ఏదో దీపం ముట్టి ఎలా అని చేస్తారు కదా, అక్కడ దాకా అసలు వెళ్ళను. బట్ మా కిడ్ నేర్చుకోవాలని ఐ స్టార్టెడ్ డూయింగ్ అంటే ఫెస్టివల్ అప్పుడు అట్లా డ్రెస్ వేసుకోవడము. ఆ డ్రెస్ వేసుకోవడం అసలు నాకు ఇష్టం కూడా ఉండదు. బట్ అంటే మా వైఫ్ కూడా అంటుంది, లైక్ నువ్వు ఇలా చేసావనుకో నువ్వే 10% ఫాలో అవుతున్నావు, వాడు దాంట్లో 5% ఫాలో అవుతాడు, అప్పుడు ఇక మర్చిపోతాడు, సో మన కల్చర్నే గుర్తుంచుకోడు అని చెప్పి. సో ఓకే దానికని చెప్పి మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము. ఎవ్రీ ఫెస్టివల్ వీ సెలబ్రేట్, లైక్ ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ చూసి అవన్నీ నేర్చుకొని మరీ చేస్తాము అక్కడ. నేనే కాదు, ఎవ్రీవన్. అండ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్, మనం ఇండియాలో నేర్చుకోకుండా మన కల్చర్ ఎక్కడికి పోతుంది అని చెప్పి వీఆర్ ప్రాక్టీసింగ్ దేర్. ఎస్, ఈవెన్ బతుకమ్మ ఆడుతారు అక్కడ. లైక్ టెంపుల్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఎవ్రీవన్ గోస్. అంటే చాలా మంది ఈవెన్ అమ్మాయిలు బతుకమ్మ చేసి తీసుకెళ్తారు. ఐ హావ్ సీన్ ఇక్కడికంటే ఎక్కువ చూసాను నేను US లో. గోయింగ్ బ్యాక్ టు అగైన్ కెరియర్ గురించి, చాలా మంది బ్లైండ్ గా ఈ మధ్య US వెళ్ళిపోతున్నారు. చూసుకుందాం ఓకే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పి. సో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ దట్ వన్ సజెషన్ యుల్ గివ్? అంటే ఇలాంటి బేసిక్ థింగ్స్ సెటప్ చేసుకోకుండా యూఎస్కి రావద్దు అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ మీ పర్స్పెక్టివ్లో? నా పర్స్పెక్టివ్ వచ్చేసి లైక్ MS చేసి జాబ్ చేయడం ఓకే, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్యాషన్. లైక్ నువ్వు నేర్చుకోవాలి. అండ్ ఈవెన్ హార్డ్ వర్క్. లైక్ MS చేసే వాళ్ళు చూసుంటారు, దే వర్క్ ఇన్ లైక్ ఏమంటారు గ్యాస్ స్టేషన్స్లో అట్లా చేస్తారు. దట్స్ ట్రూ. సో ఇక్కడ నువ్వు రాయల్ లైఫ్ వదిలేసి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫ్యూ ఇయర్స్ MS అయిపోయే వరకు. తర్వాత నువ్వు జాబ్, ఈవెన్ అక్కడ నువ్వు ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలంటే కూడా ఎవ్రీవన్ విల్ ఆస్క్ ఫర్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు తెచ్చుకో అక్కడ. లైక్ ఫ్రాంక్ చెప్పాలంటే ఫేక్ పెడతారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. అండ్ బట్ యూ విల్ బి ఆస్క్డ్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్. బట్ నువ్వు అదంతా నేర్చుకొని స్ట్రగుల్ అయ్యి ఇఫ్ యూ కెన్ గో, అంటే నువ్వు అవంతా పెయిన్ పెట్టుకుంటాను అంటే యూ కెన్. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా లైక్ ఐ హావ్ సీన్ అక్కడ ఏమంటారు ఫ్రెండ్స్ త్రూ కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళ త్రూ వెళ్తారు. సో వాళ్ళకు కూడా సేమ్ సజెషన్, లైక్ ఇఫ్ దే కెన్ అంటే బేర్ దిస్, అండ్ వాళ్ళకి ఇక్కడ ఏం డిపెండెన్సీ లేదు. ఈవెన్ అంటే ట్రై చేసినా కానీ రాలేదు, అక్కడ మనకి 6 months ఏమో ఉంటుంది టైమ్. అప్పట్లోపు నువ్వు జాబ్ తెచ్చుకోలేదంటే దెన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఓకే ఆఫ్టర్ దట్ అంటే లైక్ యూ హ్యావ్ టు పే మనీ, కంటిన్యూ చేయలేము. సో అందుకని ఇఫ్ యూ కమ్ బ్యాక్ దెన్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన లైక్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, అది పోతుంది. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. సో అదంతా యాక్సెప్ట్ చేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, అట్ దిస్ పాయింట్ ఇప్పుడున్న వాట్ ఎవర్ ద మనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ US and what they are getting here, so is it good to leave your country behind and go for money అనే ఒక పాయింట్ వస్తుంది. డబ్బుల కోసం ఎందుకు పోతున్నారో నువ్వు యూఎస్కి, ఇక్కడ ఉండొచ్చుగా, సరే 100,000 నీకు వస్తున్నాయి, యూ విల్ బి ఇన్ యువర్ కంట్రీ కదా, ఒక కైండ్ ఆఫ్ అంటే కార్డ్ అనుకోవచ్చు మనం. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్. కరెక్ట్. సో ఆ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినప్పుడు అండ్ అక్కడ ఉన్నప్పుడు నిజమే కదా ఇక్కడ మనీ కోసం ఎందుకున్నాము వెళ్ళిపోదాం అనే థాట్ వచ్చింది ఎప్పుడన్నా?
వచ్చింది, బట్ నేను ఇంకా దాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తాను. సో లైక్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను అక్కడ వర్క్ బికాస్ ఐ లైక్ ద వర్క్ కల్చర్. నాకు ఆ ఆపర్చునిటీస్ నాకు ఇష్టము. నేను చేసే నాకు ఇష్టమైన వర్క్ నేను చేస్తున్నాను. ఐ మే నాట్ గెట్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ హియర్. సో ఇక్కడ నాకు నచ్చిన వర్క్ బికాస్ కాంపిటీషన్ ఎక్కువ. ఐ హ్యావ్ టు లైక్ స్ట్రగుల్ ఏ లాట్. అండ్ నేను అక్కడ ఎర్న్ చేసినా కానీ స్టిల్ లైక్ నాకు ఎక్కడో ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ సమ్ డే. లైక్ నేను ఎప్పుడైతే సెటిల్ అవ్వను ఆ మైండ్ సెట్ అయితే ఎప్పుడూ లేదు. వాట్ ఎవర్ ఐ డూ లైక్ నేను ఏదో ఒక రోజు వస్తానని. వాట్ ఎవర్ మనీ ఐఎమ్ ఎర్నింగ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. సో నేను ఎప్పుడు లైక్ మేబీ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. సో ఈవెన్ దో యూఆర్ వర్కింగ్ ఇన్ యూఎస్ మనీ మాత్రం ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హౌస్ కొన్నాను, ట్యాక్స్ కట్టాను. హౌస్ ఇప్పుడు లైక్ నేను అంటే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియన్ ఎకానమీ కదా, లైక్ నేను అంతే కదా. సో లైక్ అంటే ఐఎమ్ నాట్ లీవింగ్ ఇండియా బ్యాక్. యా పాయింట్. అండ్ ఇంకోటి స్టార్ట్అప్స్ విషయానికి వస్తే ఒక 3 బిఫోర్ కోవిడ్ అనుకుంటా ఇక్కడ ఒక ప్రైవేట్ అంటే కొన్ని బైక్స్ ఉంటాయి, జూమ్ బైక్స్ లాంటివి అని చెప్పి స్టార్ట్ అయింది ఇక్కడ. సో వాట్ హ్యాపెండ్ ఈస్ వాడు స్టార్ట్ చేశాడు బాగానే. హీ వాజ్ లైక్ సిటీలో చాలా చోట్ల బైక్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు గో దేర్, స్కాన్ చేసి రెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఏమైందంటే ఆఫ్టర్ కొన్ని మంత్స్ అయిన తర్వాత ఇంజన్ పిక్ వెళ్ళిపోవడం, టైర్స్ తీసుకెళ్ళిపోవడం, ఇలా చేసి ఏంటంటే వాడు కంప్లీట్గా ఆ స్టార్ట్అప్ని క్లోజ్ చేశాడు ఇండియాలో. ఇట్ వాజ్ రన్నింగ్ గుడ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెట్రో దగ్గర నుంచి ఇక్కడికి రావాలనుకోండి, అక్కడ బైక్ ఉంటుంది, అక్కడ మీరు స్కాన్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడ పెడతారో ఫోటోస్ పెడితే పేమెంట్ చేస్తే క్లోజ్. సో అలాంటి బ్యూటిఫుల్ స్టార్ట్అప్స్ చాలా వరకు ఇండియాలో క్లోజ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ది పీపుల్ అనుకోవచ్చు. అంతే. సో వాట్ అంటే ఇప్పుడు మనం కంపారిటివ్ ఇలాంటివి ఉంటే పీపుల్ విల్ నాట్ గ్రో డెఫినెట్లీ ఇలాంటివి ఉన్నప్పుడు. బట్ వేరాస్ దేర్ ఆ మైండ్ సెట్ ఉండదు. విల్ స్పెండ్ మోర్. ఈ స్టార్ట్అప్ వచ్చింది కదా, వీ కెన్ మేక్ ఇట్ అంటే పీపుల్కి ఇంకా కనెక్ట్ అయ్యేలాగా హౌ వీ కెన్ పిచ్ అని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో అలా ఉన్నప్పుడు వాట్ ఈస్ దట్ వన్ డిఫరెన్స్? లేదు అమెరికాలో కూడా ఇలాంటివి జరుగుతాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అనేది, అలాంటివి ఏమైనా ఉన్నాయి అక్కడ? అలా ఏం లేదు. ఐ హావ్ సీన్ కదా. సో ఈ ఊబర్ రెంట్ ఏ బైక్ అవి చాలా ప్లేసెస్లో ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఐ హావ్ నెవర్ సీన్ అంటే మీరు చెప్పిన అంటే టైర్స్ తీసుకెళ్ళడము అలాంటివి. మేబీ అంటే అమెరికన్స్ వాళ్ళకి అది అంటే మేబీ ఆ కల్చర్లో ఉండదు కావచ్చు. ఈవెన్ మనం వెళ్ళినా కానీ ఎవరైతే వెళ్తారో అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు. నాకు తెలిసి మీరు చెప్పిన పనులు అయితే ఎడ్యుకేటెడ్ చేసి ఉంటారు పక్క. యూఎస్ లో కొంచెం మనం ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్. సో ఐ థింక్ దే ఫాలో వాట్ ఎవర్ దే ఆర్ ఫాలోయింగ్. అలాంటి చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఒక వీడియో చూసాను నేను, అంటే అది యూఎస్ఆ కదా తెలీదు. సో కార్ బయట పార్క్ చేస్తారు, అదర్ కంట్రీ, వేరే కంట్రీ. సో మన ఇండియానే ఒక వీడియో రికార్డ్స్ ఆవిడ పెట్టారు తెలుగులో మాట్లాడుతూ, ఇట్లా కార్ బయట పార్క్ చేస్తే నా టైర్ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి. నేను చూసి ఫ్రాంక్ వీడియో లేకుంటే నిజంగా చెప్తే నాకు అర్థం కాలేదు. నేను ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ట్రై చేశా, బట్ నాకు అది దొరకలేదు. ఇట్లా టైర్ దొంగతనాలు, రాబరీ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది అక్కడ. యా జరుగుతుంది. సో వాట్ కుడ్ బి దట్ వన్ రీజన్? ఒకవేళ వచ్చేయాలనుకుంటే వద్దు నాకు ఇంకా అమెరికా వద్దు, ఇండియా వచ్చేస్తా అనుకుంటే వాట్ కుడ్ బి దట్ వన్ రీజన్? ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఫుడ్. అండ్ హౌ ఆఫెన్ యూ మిస్ వరంగల్? బికాజ్ మీకు రాకున్న ఒక కామన్ పర్సన్, అతనికి కూడా వరంగల్ అంటే ఎప్పుడు ఫోన్ చేసిన అన్న వరంగల్ వెళ్తా అన్న, ఎలా అనిపిస్తుంది అన్న వరంగల్ అన్న. వరంగల్ ఎక్కువ అంటే మేము మాట్లాడుకుంటే వరంగల్ గురించి ఎక్కువ మాట్లాడు. హౌ ఆఫెన్ యూ మిస్ వరంగల్? ఎవ్రీ డే. ఓకే. వాట్ ఈస్ దట్ వన్? ఈవెన్ లైక్ చెప్తున్నా కదా, లైక్ ఈవెన్ పార్టీస్లో, ఈవెన్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ డ్రింక్, ఐ ఫీల్ అంటే ఐ రిమెంబర్ వరంగల్. అంటే లైక్ వరంగల్లో ఉన్న కంపెనీ అంటే నా ఫ్రెండ్స్ కానీ లైక్ స్కూల్ ఫ్రెండ్స్, ఆ కనెక్టివిటీ కానీ ఆ బాండ్ కానీ నా త్రూ అవుట్ జర్నీలో ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ వాళ్ళు. లైక్ అంటే నాకు తర్వాత మళ్ళీ నా జర్నీలో లైక్ కాలేజ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అయిన ఫ్రెండ్స్ అందరూ వెరీ ప్రొఫెషనల్. లైక్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ వచ్చారు, బట్ నాట్ ఎవ్రీ వన్. సో అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ బ్యారియర్, ఒక్కవరికి వస్తారు. బట్ లైక్ వరంగల్ ఫ్రెండ్స్ లైక్ దే ఆర్ లైక్ వెరీ పర్సనల్. ఫ్యామిలీ లైక్ నీకేమైనా మన ఫ్యామిలీకి ఏమైనా మన నేమ్ వస్తే ఫస్ట్ లైక్ వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, అది ఏ కాన్సిక్వెన్స్ కానీ నీ వల్ల అవుతుందని, బట్ దే విల్ బీ ఇన్ ద ఫ్రంట్. సో అది ఆ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, లైక్ సేఫ్. ఏమో లైక్ ఆ మైండ్ సెట్ ఉంటుంది కదా, లైక్ నువ్వు అనుకుంటావు లైక్ ఒక పర్సన్తో నేను బాగా లైక్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తానని. లైక్ ఆ పర్సన్స్ నాకు వరంగల్లో ఉన్నారు. సో అందుకే నాకు. అండ్ ఈ అమెరికా, యూకే వెళ్ళే వాళ్ళు చాలా మంది టెకీ పీపుల్సే ఉంటారు. ఇప్పుడు నేను క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకో 1 year రీసెర్చ్ చేసి తప్ప క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది రాదు. వెరాజ్ ఫర్ టెకీ ఇట్ బికమ్ ఈజీ. ఒక 1 monthలో కన్సల్టెన్సీ వెతుక్కుందామా, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ 18 lakhs ఉన్నాయా,
వెళ్ళిపోదామా అనే దాంట్లో ఉంటాడు. సో పీపుల్ లైక్ మీ హు ఆర్ ఫ్రమ్ క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్, కుడ్ బి అ ఎడిటర్ కావచ్చు, ఇఫ్ దే వాంట్ టు నో, ఆర్ సమ్ హోస్ట్ కావచ్చు, ఇఫ్ దే వాంట్ టు యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్కి రావాలంటే ఆర్ దేర్ కెరియర్ ఆపర్చునిటీస్? ఎందుకంటే ఇక్కడ ఫర్ క్రియేటివ్ పీపుల్ దే ఆర్ మెనీ ఆపర్చునిటీస్ హియర్, బట్ వెరాజ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ దేర్ ఎనీ? అంటే మీరు చూస్తుంటారు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఇట్లా రేడియో హోస్ట్లు కావచ్చు, ఆర్ పీపుల్ హూ కెన్ ఎంటర్టైన్, ఆర్ కామెడీ షోస్ కావచ్చు, ఆర్ దేర్ సచ్ ఆపర్చునిటీస్ అక్కడ యూఎస్? లైక్ అంటే నాది బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను అంటే ఐ నెవర్ సీన్, అంటే ఆ పర్స్పెక్టివ్ ఇప్పుడు చూడలేదు. బట్ అంటే నేను థింక్ చేస్తున్నాను, ఇప్పుడు ఇండియన్ కల్చర్ పెరిగింది కదా, అసలు పీపుల్ లైక్ చాలా మంది వెళ్తున్నారు. అండ్ ఈవెన్ పీపుల్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అండ్ మ్యారేజెస్ కానీ, లైక్ చాలా ఈవెన్ స్మాల్ ఫంక్షన్స్ లైక్ ఓనీ ఫంక్షన్స్ అలాంటివి కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ సో అట్లాంటప్పుడు ఈవెన్ ఐఎమ్ థింకింగ్ మేబీ మీ క్రియేటివిటీ వర్క్ ఉంది కదా, తెలుగు అంటే వాట్ ఎవర్ ఇస్ తెలుగు వీడియోస్ ఆర్ లైక్ ఏమైనా అది అక్కడే స్టార్ట్ చేయొచ్చు అంటున్నాను. లైక్ అమెరికాకి వెళ్ళి యూఎస్ అంటే ఇంగ్లీష్లో పాడ్కాస్ట్ చేయడం అలా కాకుండా వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ హియర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యూఎస్. అలాంటివి ఏమైనా స్టార్ట్ చేయొచ్చు. బికాస్ లైక్ నాకు ఇది ఒకటి వచ్చింది, లైక్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉంటే లైక్ ఎఫ్ఎం పెట్టుకుంటాను, నాకు అదొకటి. ఎందుకంటే నేను మొబైల్ అనుకో, నాకు నచ్చిన సాంగ్ ప్లే చేసుకోవాలి, నేను వెతికేసరికి నా డ్రైవ్ అయిపోతుంది. అలా కాకుండా ఎఫ్ఎం పెట్టుకుంటే వాళ్ళే ర్యాండమ్గా ప్లే చేస్తారు. సో ఐ ఫీల్ అరే ఓకే, మన ఇండియాలో లాగా 93 FM 93.5 ఎఫ్ఎం ఉంటే బాగుండు కదా, అది పెట్టుకునేటోని. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ నౌ, ఎందుకు అక్కడ రాదు అనిపిస్తుంది. యా ఐ డోంట్ నో వై. వెళ్ళిన ప్రతి ఒక్కరు కారు కొనిస్తున్నారు అంటే అంత అఫోర్డబుల్ ఆ కారు, ఆర్ అంత ఈజీగా మనీ అర్న్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఒక ప్రిస్టేజ్ కోసం కొనేస్తున్నారా వాట్ అనేది నాకు అర్థం కాదు. బికాజ్ నా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 6 months తర్వాత అరే కార్ కొన్నా మామ అని చెప్పి హిల్ సెండ్ అ వీడియో ఆర్ ఫోటో. సో అలా నాకు తెలిసిన వాళ్ళు ఒక 90% ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ కార్. సో అంటే అది యూజా లేకుంటే ప్రిస్టేజా ఆర్ అఫోర్డబుల్ కాబట్టి కొనేస్తున్నారా? అండ్ డూ యూ హ్యావ్ కార్ అక్కడ? ఐ హ్యావ్ ఏ కార్. ఫస్ట్ థింగ్ వచ్చేసి నీడ్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ న్యూయార్క్, షికాగో, అక్కడ బస్ ట్రాన్స్పోర్టేషన్ అని ట్రైన్ రైల్ కానీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సిటీస్ ఏమి ఉండదు. ఈవెన్ ఇక్కడలాగా ఆటోస్ అలాంటివి కూడా ఉండవు, చాలా రేర్. ఊబర్ చేయొచ్చు బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందుకని వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కార్, అదర్వైజ్ యూ కెనాట్ గో అవుట్. యూ హ్యావ్ టు స్పెండ్ 30 to 40% ఆఫ్ మనీ నువ్వు కమ్యూటింగ్కే స్పెండ్ చేయాలి. అదొకటి. అండ్ యా అఫోర్డబిలిటీ అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బై ఇన్ ఏమంటారు ఈఎంఐస్ లైక్ ఇక్కడ చెప్పాలంటే. సో అండ్ యా మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేస్తారు కాబట్టి ఇట్స్ అఫోర్డబుల్ అంతే. అండ్ కంపారిటివ్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దగ్గర బెటరా లేకుంటే ఆర్ యూఎస్లో డిపెండ్స్ ఆన్ అవర్ ఎర్నింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్? ఎస్. అండ్ అక్కడ యావరేజ్ శాలరీయే బెటర్గా ఉంటుంది కాబట్టి యా మనకి ఏమంటారు కొంచెం బెటర్ లైఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే అక్కడ. లైక్ ఇక్కడ లైక్ శాలరీ ఎంత ఉందో ఈవెన్ లైక్ ఇన్ఫ్లేషన్ కూడా అంత ఉంది. లైక్ నేను ఒక లైక్ 5 yearsతో కంపేర్ చేస్తే ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇక్కడ. లైక్ పీపుల్ హూ ఎర్న్ 30,000 లైక్ అది తెలిసి నాకు లీవ్ చేయడం చాలా కష్టం, అంటే వాళ్ళకి నచ్చిన పని చేయడము. సో నాకు అక్కడ అంతేం లేదు, అంటే వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్ అంటే మాకు లీవ్ చేయడానికి ఓకే కంపేరబుల్ ఉంటుంది, అంటే వీ కెన్ సేవ్ మనీ మేము, ప్లస్ వీ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ వీ వాంట్. కానీ ఇక్కడ నాకు అది అనిపించలేదు, ఆ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా ఎక్కువ అనిపించింది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ పాయింట్ వచ్చినప్పుడు అంటే మనం రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నారు ఐటీలో అంత మనకు లేకపోవచ్చు, అండ్ అగైన్ ఆల్సో మనకు వచ్చే డబ్బులు కూడా అంతగా అక్కడికి ఇచ్చే ఇక్కడ మనకు అంత రాకపోవచ్చు. సో ఆన్ దట్ పాయింట్ ఇప్పుడు చాలా మంది రావడానికి కూడా దే నాట్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. సో ఇప్పుడు అలా వెళ్ళిపోతే వాట్ ఇక్కడ ఏంటి పరిస్థితి అని చాలా మంది ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నారు. సో అలాంటి థాట్స్ చాలా మంది రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ రీసెంట్గా నివి అని చెప్పి ఒక ప్రోడక్ట్ వచ్చింది, దే స్టార్టెడ్ ఇయర్పోడ్స్ అని చెప్పి దే స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్ ఓన్లీ. సో అలాంటి స్టార్ట్అప్ ఐడియాస్ వచ్చినప్పుడు డిడ్ యూ ఎవర్ ట్రై టు అంటే ఇట్లా ఐడియాస్ ఏమైనా వచ్చినాయా ఆర్ యూ వాంట్ టు పిచ్ ఇన్ సంథింగ్ లైక్ దట్? యా నాకు అలా చాలా వచ్చాయి, బట్ ఏంటంటే సపోర్ట్ ఉండాలి. అండ్ లైక్ నేనే సింగిల్ ఇన్కమ్ లైక్ మై ఫ్యామిలీలో. సో నేను అలాంటి స్టార్ట్అప్స్ చేయాలంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రిస్క్. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు స్టాప్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనం రీసెర్చ్ చేయాలి అదంతా చేయాలి. సో ఐ థింక్ అలాంటి రిస్క్ యాక్సెప్ట్ చేయకుండా కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఓకే. సో ఇవన్నీ కాకుండా మోర్ దాన్ అ కాన్వర్సేషన్, ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ అంటే ఒక డార్క్ రూమ్లో కూర్చొని మీరు మాట్లాడుకుంటున్నప్పుడు సో వాట్ ఆర్ దోస్ థాట్స్ అంటే అరే ఇల్లురా డెఫినెట్లీ సమ్వేర్ ఇట్ విల్ కమ్. సో అలా వచ్చినప్పుడు హౌ విల్ యూ బూస్ట్ యువర్ సెల్ఫ్? ఇక్కడ దేశం అని చాలా మనం
ఆబ్వియస్లీ సినిమాలో అవి చూసినప్పుడు విల్ గెట్ ఎమోషనల్. సో డెఫినెట్లీ. అలా దే ఆర్ మెనీ పీపుల్, నాట్ ఓన్లీ యూ, ఏంటంటే ఇండివిజువల్స్గా ఉన్నప్పుడు విల్ హ్యావ్ టు సఫర్ అలోన్. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యుల్ ఐ మీన్ హౌ యూ క్రాస్ దోస్ బ్యారిగేట్స్? Yeah, initially I used to struggle. I used to feel depressed అంటే చెప్పాలంటే, బట్ ఏమంటారు అలవాటు అయిపోయింది. లైక్ వన్ ఆఫ్ ది అంటే ఏం చేస్తానంటే ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తాను. నేను పోయిన 10 yearsలో ఆల్మోస్ట్ నేను ఒక 10 times వచ్చాను ఎవ్రీ ఇయర్. ఐ ట్రావెల్డ్ అండ్ విజిటెడ్ ఇండియా. సమ్ ఇండియన్ ఈజ్ సఫరింగ్, అక్కడ కనిపించారు మీకు, విల్ దే ఆస్క్ ఫర్ హెల్ప్ ఆర్ మనం ఇక్కడైతే ఇప్పుడు నార్మల్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళు పలకరించకుండా మనం వెళ్ళి మాట్లాడతాం. అక్కడ ఇండియన్ కనిపించి, అది కూడా తెలుగు కూడా కనిపిస్తే అడేమైనా ప్రాబ్లం మనకు వచ్చి ఇట్లా చెప్పుకోవడం, డూ వీ హ్యావ్ దట్ ఇంటరాక్టివ్ కల్చర్? లేకపోతే ఎవరేమంటారో అని భయపడి విల్ హైడ్ అవుట్? లేదు, డెఫినెట్లీ అది చాలా ఉంటుంది. ఈవెన్ అమెరికన్స్ కూడా దే ఆర్ వెరీ అంటే చాలా మాట్లాడతారు. ఈవెన్ నువ్వు వెళ్తుంటే, ఈవెన్ ఇఫ్ దే సీ యూ, ఈవెన్ అన్నోన్ అయినా కానీ వాళ్ళు హాయ్ చెప్తారు. ఈవెన్ ఇఫ్ అంటే ఒకవేళ కూర్చొని సంథింగ్ అంటే నీ డిఫరెంట్ స్టేట్లో ఉన్నామనుకో, డెఫినెట్లీ దే ఆస్క్ ఏమైనా హెల్ప్ కావాలని. ఈవెన్ లైక్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే మా వైఫ్ ఒక కార్లో వెళ్తుంది, రోడ్ పైన కార్ అయిపోయింది సడన్గా. లైక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 cars ఆపి, మా వైఫ్ కార్ అమ్మాయి కదా, సో ఆ కార్ని వాళ్ళు మొత్తం 3 members పక్కకు, ఈవెన్ అందులో నల్ల వాళ్ళు ఉన్నారు అంటే అందరూ అంటారు వాళ్ళు ఏమి హెల్ప్ చేయరు, అట్లా ఏమి ఉండదు. ఎవ్రీ వన్ విల్ లైక్ వెరీ హెల్ప్ఫుల్. అంటే సో దాన్ని పక్కకు పుష్ చేసి, నేను అప్పటికే వెళ్ళాను, అప్పటి వరకే వాళ్ళందరూ హెల్ప్ చేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి అలా ఆపేస్తే చాలా మంది హారన్ కొడతారు, అరే ఏం చేస్తున్నారు అంటారు. పాయింట్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ అంతేందుకు, నేను చూసా కదా బైక్ ఊరికే జస్ట్ ఒక 5 seconds సిగ్నల్ పట్టగానే ఒక 1 second పడేమన్నా అంటే ఏదో వాని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏదో ఆలోచించుకుంటూ ఒక సెకండ్, లైక్ నాట్ ఈవెన్ అంటే మైక్రో సెకండ్ థింక్ చేసినా కానీ వెనకాల హారన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన ఫ్రస్ట్రేషన్ వచ్చింది అట్లా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆల్మోస్ట్ 1 month అయిందా? 1 month అవుతుంది. సో ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరైనా హార్న్ కొట్టినప్పుడు వచ్చింది. నేను ఏం చేస్తాను, ఈవెన్ ఇక్కడ నేను చూస్తాను కదా, ఒకవేళ వాన్ మిస్టేక్ అని నేను పైన వాడిని అరే ఎందుకు చేస్తాను అంటే వాడే రివర్స్ అంటే వాళ్ళదే రైట్ అన్నట్టు వాళ్ళు ఆపోజ్ చేయడము అలా జరిగింది. సో ఓకే, ఇట్స్ ఓకే, అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వదిలేసాం. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉంది, బట్ జేబులో పైసలు వేస్తే కాస్త తక్కువ ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాట్ ఈస్ ద వే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే? యూజువల్లీ ఇప్పుడైతే నాకు తెలిసి అంతా ఆన్లైన్ అండ్ క్రాస్ కంట్రీ కల్చర్ అయిపోయింది కదా. సో నువ్వు మేబీ యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్ ఫ్రమ్ ఇండియా, యూఎస్ కంపెనీ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఐ హావ్ సీన్, అంటే నేను కొన్ని చూశాను, లైక్ అంటే గిటబ్ అని ఉంటాయి, మేబీ టెక్కీ సైడ్ వెళ్తే, సో మీరు ఏమైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అవి చేస్తే వాళ్ళే పిలుస్తారు. యాక్చువల్లీ యూ డు నాట్ నీడ్ టు స్పెండ్ ఈవెన్ ఎ పెన్నీ ఇఫ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. నువ్వు కొన్ని వాళ్ళకి ఆన్లైన్లో కాంట్రిబ్యూట్ చేయడం అవన్నీ చేస్తే యూ విల్ గెట్ రికగ్నైజ్డ్ అండ్ యూ విల్ బీ ఇన్వైటెడ్. అంటే వాళ్ళు ఇన్వైట్ చేసి దే విల్ definitely sponsor visa also. Okay, so whatever it is, end of the day family is something we need. So what is that one weak point? అంటే ఇంకా ఎందుకురా ఇలా అంటే ఈ ఫ్యామిలీ మా పాయింట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ వన్ వీక్ పాయింట్ యూ సఫర్డ్ అ లాట్? యా, అంటే నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరిగింది అలా. యాక్చువల్లీ అది డ్యూరింగ్ పాండమిక్. మేబీ పాండమిక్ అవ్వకపోతే ఇట్ వాజ్ మేబీ ఈజీ టు ట్రావెల్ బ్యాక్ టు ఇండియా. బట్ ఆ పాండమిక్ టైంలో చాలా స్ట్రిక్ట్ కండిషన్స్, లైక్ ఇండియా అలో చేయట్లేదు లైక్ ఫారిన్ నేషనల్స్ని. అండ్ ఆల్సో లైక్ మాకు ఎలా ఉంటుందంటే లైక్ H1B ఎవ్రీ 3 yearsకి లైక్ రెన్యువల్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు గెట్ స్టాంపింగ్ ఆన్ పాస్పోర్ట్ టు ట్రావెల్ బ్యాక్ టు యూఎస్. పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ లేకపోతే నేను అలో చేయరు మళ్ళీ. యూ హ్యావ్ టు గెట్ స్టక్ ఇన్ ఇండియా ఓన్లీ. అక్కడ అలా యూఎస్ కాన్సులేట్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో, ఢిల్లీలో, మెట్రోపాలిటన్ సిటీలో, మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో ఉన్నాయి. సో లైక్ ఐ went to a situation where like నాకు స్టాంపింగ్ లేదు. లైక్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఇండియా మళ్ళీ వెళ్తే ఐ హ్యావ్ టు గెట్ ఇట్ స్టాంప్డ్ నా పాస్పోర్ట్ పైన, దెన్ ఓన్లీ ఐ కెన్ ట్రావెల్ బ్యాక్. అండ్ ఆ టైంలో మా ఫాదర్ చనిపోయాడు. అండ్ ఆల్సో దట్ టైమ్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అంటే స్ట్రిక్ట్ కండిషన్స్. ఎలా ఉన్నాయంటే నేను వితిన్ 24 hours లోపల కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఐ హ్యావ్ టు బీ పాజిటివ్, అంటే నెగిటివ్ ఉండాలి, లైక్ పాజిటివ్ ఉండొద్దు. సో ఆ టైంలో ఈవెన్ మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్, షీ వాజ్ లైక్ 6 months క్యారింగ్. అండ్ ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ని వదిలి వెళ్ళలేను. అండ్ లైక్ ఆ టైంలో యాక్చువల్లీ వాట్ ఐ థాట్ వాజ్ లైక్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకొచ్చేద్దాము. ఎందుకంటే నేను ఒకవేళ బ్యాక్ వస్తే యూఎస్ కాన్సులేట్ ఆఫీసెస్ క్లోజ్ ఉన్నాయి ఆ టైంలో. ఐ కెనాట్ గెట్ స్టాంపింగ్. అండ్ యూజువల్లీ యూఎస్ కాన్సులేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా ఎవరు చెప్పలేరు, బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వాళ్ళు మేబీ ఆ పాండమిక్ అప్పుడు మనము లైక్ వీ థాట్ అది ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు అప్పుడు తెలియదు. ఇట్ కుడ్ బి 6 months, ఇట్ కుడ్ బి 10 months.
అది ఎండింగ్ కూడా అవ్వకపోవచ్చు. సో ఆ టైంలో మనకి అక్కడ కంపెనీ అయితే మన కోసం వెయిట్ చేయదు. ఇఫ్ యూ అంటే 6 months 1 year ఉన్నాం అనుకో, డెఫినెట్లీ అంటే ఎనీవన్ కెన్ బి రీప్లేసబుల్. సో ఈవెన్ నీ ప్లేస్ కూడా రీప్లేస్ చేస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ కంపెనీ. సో యూ హ్యావ్ టు లీవ్. అంటే నీ ఎంటైర్ నువ్వు ఏదైతే బిల్డ్ చేసుకున్నావు కెరీర్ మొత్తం లైక్ విల్ బీ ఇన్ లైక్ సూప్. కొలాప్స్ అయిపోయినట్టు. సో ఆ టైంలో ఇంకా లైక్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు లైక్ 90% I have decided I want to go back. బట్ లైక్ అక్కడ నా ఫ్రెండ్స్ కానీ ఈవెన్ ఇక్కడ ఉన్న మా ఫ్యామిలీ కానీ లైక్ ఆల్ రిలేటివ్స్ అందరు పుష్ చేస్తారు. లైక్ దిస్ ఇస్ వాట్ లైక్ యూ బిల్ట్ కదా ఇన్ని రోజుల నుంచి లైక్ అండ్ ఇక్కడ కావాలంటే మేము చూసుకుంటాము. దిస్ ఇస్ లైక్ 1 day or 2 days. బట్ స్టిల్ లైక్ ఐ క్రైడ్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 2 days కంటిన్యూస్లీ. ఏం చేయలేను. బట్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఐ ఫీల్ రియల్లీ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పీపుల్ విల్ మాక్, అంటే మనం ఆల్రెడీ అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ అలాంటప్పుడు. సో డూ యూ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్? అంటే ఎవరైనా వచ్చి అరే డబ్బుల కోసం ఆగి ఉండిపోయా? డెఫినెట్లీ లైక్ పీపుల్ చెప్తారు లైక్ చాలా మంది వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు థింక్ చేస్తారు. లైక్ కొంతమంది అరే పాపం రాలేకపోయాడు అని చెప్పి థింక్ చేస్తారు. కొంతమంది ఏమో వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి, వాళ్ళ నాన్నకంటే మనీ ఎక్కువ, రేపు పొద్దున ఇంకా ఈవెన్ మనకేమైనా వచ్చినా కానీ వాళ్ళ నాన్నకి రాలేదు అన్నట్టు కూడా చాలా మంది అన్నారు అలా. యా ఓ ఎస్ దట్ ఈస్ ఓకే. ఐ డోంట్ నో. అంటే అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. అండ్ ఆల్సో ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూస్తే అమెరికా పెద్ద కంట్రీ, వెళ్ళారు డబ్బులు సంపాదిస్తున్నారు ఉంటుంది. బట్ అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ మధ్య ఆన్లైన్లో దే ఆర్ పోస్టింగ్ అరే మా బతుకులు ఇక్కడ ఇట్లా ఉన్నాయి, మీరు అనుకున్నట్లు ఇదేం మేము లగ్జూరియస్గా ఇట్లా బతకట్లేదు, దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని చెప్పి చాలా మంది దే ఆర్ పోస్టింగ్ వీడియోస్. సో అలా వాట్ ఈస్ దాట్? అంటే అంతలా కష్టపడడానికి అంటే ఏంటి అంత డిఫరెన్స్, అంత డిఫికల్టీస్ ఏముంటాయి అక్కడ? లైక్ బగ్స్ అంటారు అండ్ డిఫరెంట్ విచ్ అంటే మనకు ఎంతైనా అది అమెరికా రా అని చెప్పి ఇక్కడ ఉన్న అంటారు. బట్ అక్కడ నుంచి చూస్తే లేదురా నువ్వు ఇంట్లోనే సుఖంగా ఉన్నావు, ఇక్కడ మొత్తం వేరేలా ఉంది, నీకు అర్థం కాదని అక్కడ ఉన్న అంటారు. సో బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ హియర్ అండ్ దేర్? యా కరెక్ట్ చెప్పాలంటే లైక్ ఎగ్జాంపుల్ లైక్ మన ఫ్రెండ్స్ మిస్ అవుతావు. లైక్ ఇక్కడ ఉన్నామంటే లైక్ మార్నింగ్ యూ కెన్ మీట్ దెమ్, ఆర్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి ఒక టీ తాగి ఒక సిగరెట్ తాగేసి వాళ్ళతో చిట్ చాట్ చేసి, అంటే ఇఫ్ దే హ్యావ్ టైం మూవీకి వెళ్ళి లైక్ ఆ టైం చాలా ఎంజాయ్ చేస్తావు. అక్కడ నువ్వు వర్క్ అయిపోయిన తర్వాత యూ మోస్ట్లీ పీపుల్కి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఇఫ్ యూ టేక్ మీ, నా ఫ్యామిలీలో ఎవరు యూఎస్లో లేరు అండ్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. సో లైక్ అందరు ప్రొఫెషనల్, సో వాళ్ళు అలా అక్కడ ఏం చేయరు. సో ఐ మిస్ దట్ లైక్ అంటే ఆ బాండింగ్ మిస్ అవుతాను. సెకండ్ వచ్చేసి లైక్ కిడ్నీ లైక్ మేము అంటే వాడు మా అమ్మ రాలేకపోయింది డ్యూరింగ్ పాండమిక్. యాక్చువల్లీ వాడు పాండమిక్ టైంలోనే పుట్టాడు. మా అమ్మ రాలేకపోయింది. ఆ టైంలో ఐ టుక్ కేర్ ఆఫ్ ద కిడ్. లైక్ వాడికి నేను స్నానం చేపించడం కానీ, అక్కడ లైక్ లేబర్ ఉంటుంది బట్ వెరీ ఎక్స్పెన్సివ్. లైక్ అవర్కి $15 $20 తీసుకుంటారు. సో మనకు వచ్చే ఎర్నింగ్తో మనం వీ కెనాట్ అఫోర్డ్ అవి చేయలేం. సో అందుకని వీ హ్యావ్ టు ఈవెన్ హౌస్ షోస్ మనం ఏమంటారు ఇక్కడైతే మనకి కరెక్ట్ చెప్పాలంటే లైక్ 10,000 పెడితే లైక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ అక్కడ ఉండవు. లైక్ ఈవెన్ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ బాత్రూమ్స్, వీ హ్యావ్ టు క్లీన్ అవర్ రూమ్ అండ్ వీ హ్యావ్ టు కుక్ ఫర్ ఆల్ సెల్ఫ్. సో అక్కడ ఇవి ఎక్కువ ఉంటాయి. లైక్ ఐ ఫెల్ట్ అవి చేసుకున్నప్పుడు అరే మరి యూఎస్కి వచ్చి ఇది చేస్తున్నాం ఏంద్రా అనిపిస్తుంది, కానీ దెర్ ఇస్ నో అదర్ వే అంతే. అండ్ ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు ఇక ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచించిన అమెరికా వెళ్ళిపోవాలి అంటే రావాలా వద్దా? ఇండియా వదిలిపెట్టి ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్. అంటే మీరు ఇంత చూసేసారు, యువర్ ఆల్మోస్ట్ 10 years ఇన్ అమెరికా. 10 years ఉన్నారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ వెళ్ళారు. సో ఇప్పుడు ఈ రూమ్ లో మీరు కాకుండా మిగతా ఉన్న వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం వద్దు ఇక్కడ అని అనిపిస్తే సో రావాలా వద్దా? అంటే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ పర్స్పెక్టివ్. ఎలా అంటే లైక్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉందనుకో మేబీ వేస్ట్, అండ్ మేబీ దే కెన్ గో ఫర్ ఎ విజిటింగ్ లైక్ విజిటర్ వీసా తీసుకొని దే కెన్ గో ఫ్లోరిడా అవన్నీ తీసేసి ఏం చేయడం. బట్ లైక్ ఒక పర్సన్ హీ స్టార్టింగ్ హిస్ లైఫ్, తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లైక్ నేను కంపేర్ కూడా చేస్తాను. లైక్ నా ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ ఐ హ్యావ్ 2 sisters. మా ఫ్రెండ్కి 3 sisters. వాడు వాళ్ళ ఫాదర్ లైక్ వెరీ అంటే స్మాల్ జాబ్ చేస్తాడు, లైక్ వెల్డింగ్ షాప్ అలా చేస్తాడు. సో అంత ఎర్నింగ్ ఏం లేదు. మీకు ఇక్కడ తెలుసు లైక్ డౌరీ అలా లేకున్నా కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఒక సిస్టర్కి మ్యారేజ్ చేయాలి అంటే. సో ఇప్పటికి కూడా వాడు 3 sistersకి మ్యారేజ్ చేశాడు అండ్ హీ హ్యాస్ ఆల్మోస్ట్ 20 to 30 lakhs లోన్. ఇక్కడ మొత్తం తెలుసు నీకు ఏది చేయాలన్నా లోన్, పర్సనల్ లోన్. సో అది ఉంది. లైక్ ఇఫ్ యూ టేక్ మీ, మేబీ నేను యూఎస్కి వెళ్ళడం వల్ల లైక్ వితౌట్ ఏమంటారు లోన్ అలా లేకుండా ఐ మేనేజ్ టు అంటే ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ చేశాను. లైక్ అంటే ఈ 10 yearsలో ఐ ఎర్న్డ్ లైక్ నేను కొంచెం వెళ్ళాను, ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాను. సో లైక్ నేను అప్పుడు
రీసెంట్గా యాక్చువల్లీ నేను మీట్ అయ్యాను వాడిని, మాట్లాడుతుంటారు ఏమైందిరా, వాడు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. వాడిని వెళ్ళి అడిగాను ఏమైందిరా చేసుకుంటావంటే, ఇప్పటివరకు చూసావారా ఇక్కడ నాకు ఇక్కడ వచ్చే శాలరీతోని నేను ఈఎంఐలు కట్టి ఇక్కడ చేయాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు అంటే వాళ్ళు మ్యారేజ్ చేశాను, లైక్ ఐ ఆల్రెడీ హ్యావ్ 20 lakhs లోన్ ఉంది, ఏమైనా చేస్తున్నానులే అని చెప్పి మేనేజ్ చేస్తున్నాడు అంతే. సో అని కంపేర్ చేసిన, ఓకే మేబీ నేను కూడా ఇక్కడ ఉంటే అలా ఉంటే, సో మేబీ ఆ సిచ్యువేషన్ ఉంటే పక్కా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మేబీ రేపు మీరు ఫ్లై తొందరగా అయిపోతారు, మీతో పాటు వచ్చేద్దాం చెప్పి ప్లానింగ్. సో ఇందాక స్టార్ట్అప్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ టేక్ రిస్క్ అన్నారు కదా. సో ఇక్కడ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్కూప్ క్రానికల్స్ ఇస్ హియర్. మీరు యూ కెన్ పిక్చర్స్, సో వీ కెన్ టుగెదర్ వీ కెన్ ప్లాన్ అ నైస్ బిజినెస్ అండ్ హోప్ఫుల్లీ మేబీ రేపు మీరు ఫ్లై అవుతున్నారు. హ్యాపీ జర్నీ అండ్ ఇఫ్ పాసిబుల్ కమ్ బ్యాక్ అండ్ విల్ pitch a startup idea, we can actually Sure. work on it actually. Yeah, thank you so much. Really, Thank you. Sure. Yeah.